వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. కాన్సెప్ట్ టు లిమిట్స్. లిమిట్స్ అంటే బేసిక్ ఐడియా కోసం చూద్దాం. బేసిక్ ఐడియా కోసం నేను చెప్తున్నా. జస్ట్ లిమిట్ అంటే ఏం లేదు, వాల్యూ అనేది నియర్ బై నియర్ మూవ్ అవ్వడం. సో బేసిక్గా ఒక ప్రాబ్లంలో చూస్తే లిమిట్ x to 2, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 3x + 5 అని ఇచ్చాడు. సో లిమిట్ x to 2 అంటే x వాల్యూ 2గా తీసుకోవాలి. 3 × 2 + 5, 3 × 2 = 6 + 5, ఆన్సర్ ఈస్ 11. లిమిట్ x to 2 3x + 5, ఆన్సర్ ఈస్ 11. ఎగ్జాంపుల్ చూద్దాం. సో లిమిట్ x → 3, x² - 9 / x - 3. సో ఫస్ట్ న్యూమరేటర్ని తీసుకుందాం. తీసుకొని 3ని, ఇది ఇలా ఉంది న్యూమరేటర్. సో దీన్ని చూస్తే ఇలా రాసుకోవచ్చు, x² - 3². ఇది చూస్తే ఎలా ఉంది, a² - b² లా ఉంది. సో x² - b² ఏంటిది, a + b a - b. ఇది ఫార్ములా. సో దీన్ని కూడా ఇదే ఫార్ములాకి చేంజ్ చేస్తే x + 3 x - 3. సో x² - 9 ప్లేస్లో x + 3 x - 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, x + 3 and x - 3 / x - 3. x - 3 x - 3 క్యాన్సల్. దెన్ x + 3. సో x → 3, x ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 + 3 ఈజ్ 6, ఆన్సర్ ఈజ్ 6. బేసిక్గా లిమిట్స్ అంటే చాలా టఫ్ అని అనుకుంటాం, బట్ చాలా ఈజీ. ఇది మనకు గేట్లో కానీ ఎంసెట్లో కానీ బేసిక్స్ వస్తాయి. కాకపోతే మనం లిమిట్ చూడగానే అదేదో టఫ్ ప్రాబ్లం అనుకుంటాం. చాలా సింపుల్గా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్సే రిపీటెడ్గా వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసాద్ కాస్లా వ్లాగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.